నేలరాలిన ప్రజల ఉద్యమతారా పోరుబాట నడిచిన ఊరణధీరా నీ ఆశయ బాటను మరువబోమయ కొండ లక్ష్మణ్ బాబూజీ జోహార్లయా కష్టజీవుల చెంత చేర్చుకుంటివి కష్టజీవుల చెంత చేర్చుకుంటివి కమ్యూనిస్టులకు తోడు నీడవైతివి నేలరాలిన ప్రజల ఇంటర్మీడియట్ చదివి నీట్లో ఉత్తమ ర్యాంక్ సంపాదించి మంచి ర్యాంక్ సంపాదించి ఎంబీబీఎస్ సీట్ని సంపాదించినటువంటి ముగ్గురు విద్యార్థులు మా పద్మశాలి పిల్లలు వారికి ఈ సందర్భంగా సన్మానించాలని మీరు ఆ విద్యార్థులను స్ఫూర్తిగా అన్యాయాన్ని అక్కడి స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా మీరు అటువంటి స్థాయికి ఎదగాలని మా సంక్షేమ సేవా సంస్థ అందరికీ ఆశీర్వదిస్తారు. ముందుగా దోపతి సాయి సుశ్రుత్ రాజ్ ఉద్యమతారా పోరుబాట నడిచిన ఊరణధీరా తెలంగాణకు అండా దండగున్నవు బడుగు బలహీనులకు బంధువైనవు భారత స్వతంత్ర పోరాట యోధుడవు త్యాగాలకు నిలువెత్తు రూపం నీవు భూస్వాములకు ఎదురు నిలిచినావయా పెత్తందారులపై వెనుమంటై రగిలినావయా నేలరాలిన ప్రజల ఉద్యమతారా పోరుబాట నడిచిన ఊరణధీరా వివాహాల పోరు నడిపినావయా బహుజన బిడ్డల గొంతై పలికినావయా బందూకులకు ఎప్పుడు బెదరలేదయా దేశముకుల గడీలను కూల్చినావయా ఫిట్ ఇండియా పోరులోన భాగమైనవు మహాత్మా గాంధీ బాటలో నడిచినవు నేలరాలిన ప్రజల ఉద్యమతారా పోరుబాట నడిచిన ఊరణధీరా మహనీయులు చెప్పే మాటలు విన్నావు ప్రతి మనిషిలో చైతన్యం రగిలించావు ఆత్మగౌరవానికి ప్రతీక నీవు ఆరాన్ని తృణప్రాయంగా వదిలావు దీనజనుల బంధువు నీవేనయ్యా నువ్వు అయితే ఆయన ముఖ్యంగా 3 ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చి ఊపిరినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. స్వాతంత్రం కోసం పోరాడి ఎందరో బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహా వ్యక్తి. ఆ పరిపాలనలో ఉద్యమంలో ధైర్యమైనటువంటి ఎందరో మహనీయులని ఆయన స్వతహాగా అడ్వకేట్, ఆయన కోర్టులో బాధించి బయటకు తీసుకొచ్చినటువంటి మహనీయుడు. వందే మాతరం ఉద్యమం కానివ్వండి, క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన బ్రిటిష్ వాళ్ళు ఎక్కడైతే కోటిలో నివసిస్తున్నటువంటి వారి భవనం పైన క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్ని తీసుకెళ్ళి ఆ భవనంపై ఎగరేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప పోరాట యోగుడు. అటువంటి మహనీయుడు పద్మశాలిగా పుట్టడం మాకెందరికో గర్వకారణం. అదేవిధంగా మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాద్ ప్రాంతం ఇంకా అప్పటికి నిజాం పరిపాలనలో నిరంకుశంగా పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రభువు ఆధీనంలో మనం ఉన్నాం. అప్పుడు కూడా ఆయన నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడి మన ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాద్ వాస్తవాన్ని అందరికీ కూడా హైదరాబాద్ చెందినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి అందరికీ కూడా తన
నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడి ఆయన భవనంపై బాంబులు వేయడానికి ఒక నలుగురు ఉద్యమకారులను తయారు చేసి వారికి శిక్షణ ఇచ్చి ఆయన వెళ్తున్నటువంటి కారుపై బాంబులు వేయించినటువంటి మహనీయుడు అంతటి పోరాట పరిమాణం కలిగినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు మనందరికీ ఎంతో ఆదర్శప్రాయం. అదేవిధంగా మూడవ ఉద్యమం అయినది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం తొలి దశలోను మలి దశలోను ఆయన తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినటువంటి మహా వ్యక్తి. ఆయన తెలంగాణ కోసం తన సొంతంగా నివసిస్తున్నటువంటి జలదృశ్యాన్ని ట్యాంక్ ఉన్నటువంటి భవనాన్ని కూడా తెలంగాణ ఉద్యమం కోసం అంకితం చేసినటువంటి మహనీయుడు మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన రాజకీయంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఆయన ఓటమి లేదు. కానీ ఒకసారి 1962 అనుకుంటాను బహుశా, అప్పుడు కొన్ని ఓట్లతో ఓడిపోయి ఆయన స్వతహాగా అడ్వకేట్ ఆయన మళ్ళీ వాదించి అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో తప్పుడు జరిగినటువంటి ఎలక్షన్లో మన పోరాడి కోర్టు నుండి గెలిచినటువంటి మహనీయుడు కూడా లక్ష్మణ్ బాపూజీ. ఒకనొక దశలో ఆయనకు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పివి నరసింహారావు దిగిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అవకాశం ఆయనకు ఇందిరాగాంధీ కల్పించినప్పటికీ ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హోంశాఖలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనకు వ్యతిరేకంగా కొండ లక్ష్మణ్ బాపూజీకి ముఖ్యమంత్రి అవకాశం రాకుండా చేసినప్పుడు ఆయనకు ప్రధాన ఇందిరాగాంధీ గారు గవర్నర్ పదవిని ఇచ్చే చుట్టిలో దాన్ని త్యజించేసి ఇటువంటి గవర్నర్ పదవి నాకు వద్దని పదవి తీసుకోకుండా దేశం కోసం రాష్ట్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ. అటువంటి ఆయన ఈరోజు 1909వ జయంతి. ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఒక రాజకీయవేత్త తన స్వార్థం కోసం తన కుటుంబం కోసం ఎదుగుతాడు, కానీ ఈయన రాజకీయంగా కాకుండా దేశం కోసం రాష్ట్రం కోసం తన పోరాటం సాగించినటువంటి మహనీయుడు. 93-94 సంవత్సరం ఏదో కూడా గురువృద్ధులు అయిన కూడా తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఢిల్లీలో చలిలో కూడా ఆయన జంతర్ మంతర్ వద్ద ఉద్యమం చేసినటువంటి మహనీయుడు. 1912లో మనకు ఇంకా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుంది. ఆయన కనుగొంటాడు 2012లో. నిజంగా అటువంటి మహనీయుడు జన్మించడం మన భారతదేశ పౌరుల రాష్ట్ర పౌరుల అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పాఠశాల నవనీత మేడం గారికి, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు. అయితే ఈరోజు ముఖ్యంగా ఈ పాఠశాలలో ఆయన జయంతి సందర్భంగా మీ పాఠశాలకు సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో 5 వాలీబాల్ని, అదేవిధంగా డెడికేట్స్ని, అదేవిధంగా క్లాస్లో ఉత్తమ విద్యార్థులుగా ఉన్నటువంటి ఒక 10 మంది విద్యార్థులకు చిన్న పెన్స్ని మిమ్మల్ని స్ఫూర్తి చేసేటువంటి మీ పాఠశాల మీ క్లాస్ విద్యార్థులు ఇంకా వాళ్ళు కూడా ఎవరు కావడానికి అవకాశం ఉంటుందని మీకు ఒక చిన్న పెన్నుని ఈ సందర్భంగా పాఠశాల పీడి గారు వచ్చేసి మేడం గారు ఈ సందర్భంగా మా సంక్షేమ ఈ సందర్భంగా పాఠశాల